వారు కాబట్టే స్వామివారిని వెంకటేశ్వర స్వామి అని అంటాం. కానీ ఈ తిరుమల కొండని వెంకటాచలం అనే కన్నా శేషాచలం అనే ఎక్కువ పిలుస్తాం. ఎందుకలాగా? ఇదే తిరుమల కొండని అంజనాద్రి అని పిలుస్తాం. మరి ఆంజనేయ స్వామికి ఈ కొండకి ఉన్న సంబంధం ఏంటి? ఇదే కొండని వృషభాద్రి అని కూడా ఎందుకు పిలుస్తారు? ఈ పేర్లు వెనుక ఉన్న కథ ఇంకా రహస్యాలన్నీ వివరిస్తూ ఒక పూర్తి వీడియో చేశాను. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. దాని లింక్ ఇక్కడే ఉంది. సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళైతే తేజ తెలుగు టెల్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేశారా? మరి అందరూ చెప్పండి గోవిందా గోవిందా.